హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఇవాళ నేను ఈజీ అండ్ సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బిర్యానీని చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకున్నానండి. నేను మరీ బ్రౌనిష్గా తీసుకోలేదు, లైట్ బ్రౌనిష్ రాగానే తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఆలూని మీడియం సైజులో కట్ చేసుకొని అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని నేను కడిగిన రైస్లోనే బిర్యానీ మసాలాలు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న ఆలూలో పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసి పెట్టుకున్నాను. రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్లో నుంచి కొన్ని ఆనియన్స్ తీసి ఇక్కడ వేసేసి కొద్దిగా అవి మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అది కూడా మగ్గిన తర్వాత నేను పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసాను. వేసి బాగా కలిపేసి నేను ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఆలూని ఏమీ ముందు ఉడికించుకోలేదు కాబట్టి అవి ముక్కలు మంచిగా మగ్గాలి. చూసారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఆలు ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ఉడికించుకున్న రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా చేయితోని అంతా స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన మిగిలిపోయిన బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, నేను ఇక్కడ నెయ్యిలో కొద్దిగా పసుపు కలిపేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇది న్యాచురల్ కలర్ లాగా పనిచేస్తుంది. దమ్ పెట్టేసి లో ఫ్లేమ్ మీద 20 minutes ఉంచితే వేడివేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ముద్దకి ఆలుని తీసుకొని తింటే ఆహా, చాలా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.